ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయికి కుస్తీ పోటీలు జరుగుతున్నాయి అని తెలిసి ఊరి వాళ్ళందరూ ఆ పోటీ చూడడానికి వస్తారు. మెల్లిమెల్లిగా కుస్తీ గ్రౌండ్ అంతా మనుషులతో నిండిపోతుంది. కొంతమంది అయితే ఒక అమ్మాయి కుస్తీలో ఎంతసేపని పోరాడుతుంది అని చెప్పి కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికే గీత గ్రౌండ్ లోకి వస్తుంది. గీత ఎవరితో పోటీ పడాలని అనుకుంటుందో వాళ్ళని చూస్ చేసుకోమని చెప్తారు. దాంతో గీత ఒక వీక్ పర్సన్ ని ఎంచుకుంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ గీత మాత్రం అక్కడున్న వాళ్ళందరిలో ఎక్కువ బలవంతుణ్ణి చూస్ చేసుకుంటుంది. ఇది చూసిన ఊరి వాళ్ళంతా షాక్ అయిపోతారు. దాంతో కుస్తీ పోటీ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఆటగాళ్లు కుస్తీ ఆడుతూ ఉంటారు. ఫస్ట్ రౌండ్ లో గీత ఆ వ్యక్తిని గ్రౌండ్ నుంచి బయటకి విసిరేస్తుంది. రెండవ రౌండ్ లో ఇతనికి కోపం వచ్చి ఇతను గీత తలపైన కొడతాడు. దాంతో తలపైన కొట్టకూడదు అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. ఆ తరువాత మళ్ళీ పోటీ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఆటగాళ్లు ఎంతో బాగా ఆడుతూ ఉంటారు. కానీ చాలా సేపటి తరువాత ఆ అబ్బాయి గీతాని ఓడించేస్తాడు. దాంతో గీత ధైర్యానికి మెచ్చుకొని 50 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తారు. గీత ఆ 50 రూపాయలు తన నాన్నకి ఇచ్చి ఓడిపోయిన దానికి సారీ అని చెప్తుంది. కానీ నాన్న మాత్రం తన కూతురు ఓడిపోయినా కూడా ఎంతో ఆనందంగా మెచ్చుకుంటాడు. రాత్రి అవ్వగానే గీత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఇంకో ఆట ఆడాలని అనుకుంటున్నాను అని అంటుంది. ఆ తరువాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 7 అని కామెంట్ చేసేయండి.